నేను చెప్తే ప్రాబ్లం లేదు. అసలు కంట్రోల్ రూమ్ లో లోకేష్ గారు కూర్చున్నారు అని చెప్పే మాట నేను చెప్పలా. కేంద్ర మంత్రి గారు కూర్చొని ఉన్నారు అనేది చెప్పిన. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కన్వీనియంట్ గా లోకేష్ గారు కంట్రోల్ రూమ్ లో కూర్చొని ఏదో దాన్ని చేస్తున్నారు అనే విధంగా వీళ్ళు తప్పుడు సమాచారం తప్పుడు విధంగా తీసుకోబోతా ఉండరు. కానీ ఇది ఒక లెర్నింగ్ ఎగ్జాంపుల్ అండి. మొత్తము సమాజంలో కూడా ఏ విధంగా వాస్తవాల్ని వక్రీకరించి వాళ్ళ సొంతాని కోసం ముందుకు తీసుకోబోతారు అనేది దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఒక్కటి అర్నబ్ గోస్వామి ఇష్యూ కూడా 1 by 1 నేను రావాలనుకుంటున్నాను. అర్నబ్ గోస్వామి నేను మాట్లాడే ముందు నన్ను కట్ చేసి నన్ను అసలు మాట్లాడనీయకుండా హూ ఇస్ లోకేష్ అని అంటాడు. అదే విధంగా ఇన్ వాట్ కెపాసిటీ ఇస్ మిస్టర్ లోకేష్ మానిటరింగ్ అని అంటాడు. నేను అడుగుతున్నాను, హూ ఇస్ అర్నబ్, ఇన్ వాట్ కెపాసిటీ ఈజ్ ఈ క్వశ్చనింగ్ అని చెప్పి మేము అనలేమా? ఆయన జర్నలిస్ట్ గా ఆయన ప్రశ్నిస్తున్నాడు. అదే విధంగా ఒక ప్రజాప్రతినిధి లోకేష్ గారికి ఎక్కడో ఒక కువైట్ లోనో ఇంకెక్కడో నుంచో ఒక చిన్న కంప్లైంట్ వస్తే కూడా అన్న మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే ఆయన అటెండ్ అవుతాడు. సో మా పార్టీకి సంబంధించిన ఒక మంత్రి అక్కడ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో అని చెప్పి ఆయన అడగటం తప్ప? అసలు అంటే అక్కడ లోపల ఒక దురుద్దేశం వీళ్ళు పెట్టుకొని దీన్ని ఏ విధంగా చేశారో అసలు జరిగింది ఏందో చెప్తాను. రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేశారు, ఆయన బిజీగా ఉండి ఎత్తుకోలేకపోయినాడు. అక్కడ ఆయన చాలా హర్ట్ అయినట్టున్నాడు. కానీ ఏమైంది, ఆ మధ్యలో అక్కడ CNN న్యూస్ 18 యాంకర్లు ఎవరో ఉండేరు, ఒక సెకండ్ బయట తీసుకున్నారు. ఈయన ఇంకా హర్ట్ అయినారు, ఆ ఛానల్కి ఇచ్చి మాకు ఇవ్వలేదు అని చెప్పి. అక్కడ జరిగింది అది. దాని ముందు రోజు పటాబి గారు పోయినప్పుడు పటాబ్ గారి దగ్గర ఏమన్నారంటే కరప్షన్ చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు అని అన్నాడంట. ఏ విధంగా నువ్వు ఇట్లా మాట్లాడతావు, ఇది కరెక్ట్ కాదని చెప్పి పటాబ్ గారు గట్టిగా ఇచ్చినాడు. సో అక్కడ ఫీల్ అయిన రోజు కాదు అది ముందు రోజు కాదు, మీ నెక్స్ట్ డేనే మీరు వెళ్ళిన నెక్స్ట్ డేనే ముందు రోజు జరిగిందండి. తర్వాత నెక్స్ట్ రోజు ఇంకో వేరే పిల్లడు పోయినాడు. సో నీ గొంతు మారిపోయిందా, మీకు అధికారం వస్తే మీకు అహంకారం పెరిగిపోయిందా అని చెప్పి పటాబ్ మీద అన్నాడు. నువ్వు ఎట్లా చెప్తావు కరప్షన్ అని చెప్పి పటాబ్ గారు ఇండిగో నుంచి గిఫ్ట్ తీసుకున్నాడు రామ్మోహన్ నాయుడు అని అన్నాడు. నేను చూసాను. అన్ని దానికి నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పి పటాబ్ గారు గట్టికి ఇచ్చినాడు. అవును, ఆయన నేను ఇంకా గట్టికి వెళ్తాను. కానీ మొన్న వారం రోజుల క్రితం కూడా మా అందరిని స్పోక్స్ పర్సన్స్ ని పిలిచి క్లియర్ గా పార్టీ చెప్పింది, ఎప్పుడైనా మనము రేషనల్ గా రీజన్ ప్రకారమే ముందుకు పోవాలి, కానీ ఈ ఘర్షణలు తిడతాలు అనేది పోకూడదు అని చెప్పి. సో ఆ పర్టికులర్ పాయింట్ లో ఆయన కట్ చేసి ఆయనకి ఇష్టానుసారం మాట్లాడుకుంటూ ఆయనకు కావాల్సిన వక్రీకరిస్తున్నాడు అని అంటే నెక్స్ట్ ఆప్షన్ నాకేముంది, నేను అదే విధంగా మాట్లాడి తిట్టగలుగుతాను. కానీ మా పార్టీ సిద్ధాంతాల ప్రకారము సంస్కారంగా మేము ముందుకు పోయినాము. హూ ఇస్ లోకేష్ అని చెప్పి అంటాడా? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, అర్నబ్ గోస్వామిని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సీట్ లో అన్నా నిలవమనండి, కనీసం నోటాకు వచ్చిన ఓట్లన్నా వస్తాయా అంటే? అట్లా పోల్చలేము సార్, అట్లా పోల్చలేములే. యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ మీడియా ఆయన క్వశ్చన్ చేస్తాడు, అందులో డౌట్ లేదు. కాదు ఇవాళ మిమ్మల్ని అన్నాడని మీరు కాదు దీపక్ రెడ్డి గారు ఇక్కడ ఒక్క విషయం అండి, ప్లీజ్